మా కోసం మా మీద జరుగుతున్న సోషల్ మీడియా దాడులకి మీరు మాకు మద్దతుగా అందరూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా అందరికీ కృతజ్ఞతలు. నేను ఆ రోజు ఒక ప్రశ్న వేసినందుకు నేను గౌస్ పాషాకి చెల్లెలనైపోయినా, ఒక పాకిస్తానీనైపోయినా, ఆఖరికి దేశద్రోహినైపోయినా. నేను ఎక్కడ ఒక బాంబేయలే, ఎవరిని చంపలే, ఏం అమ్మలే, డ్రగ్స్ కూడా ఏం చేయలే. ఇక్కడ అమ్మాయిలను తీసుకుపోయి వేరే దేశాలకు, బంగ్లాదేశ్కి అక్కడ అమ్మలే. అయినా సరే నేను దేశద్రోహుల జాబితాలో నేను చేరిపోయినా. అయినా నాకు బాధ లేదు. కానీ నన్ను ఆఖరికి అన్న ఎవరో కూడా నాకు తెలియదు, ప్రశ్న అని తెలుసు. అదే ప్రశ్న ఇప్పుడు చుట్టుముడుతుంది మమ్మల్ని. అన్న నేను ఏకంగా పట్టుకున్నట్టే ఫోటోలు తీసిరు. ఎందుకు అంటే బురకా అనేది దేశద్రోహమా తెలుసుకోండి. మళ్ళీ కూడా అంటున్న తమ్ముళ్ళు, మీరు ఎంత ట్రోల్ చేస్తారో చేయండి, నన్ను ఎంత చేస్తారో చేయండి, కానీ ఈ బురకా అనేది ముస్లింలో బలిసినోళ్ళు వేసుకునేది అనుకుంటే మాత్రం మీ పొరపాటే. బురకా అనేది నిజంగా మా పేదరికాన్ని కూడా దాచుతుంది. అది మీకు తెలియదు. రోజు ఒక డ్రెస్ మెయింటైన్ చేయాలి, ఆ లగ్జరీ మెయింటైన్ చేయాలంటే మా తోటి కాదు కొంతమందికి. దట్ నాలాగా కుటుంబాన్ని కోల్పోయిన అమ్మాయికైతే ఇంకా కష్టం. ఆ లైఫ్ని నేను మెయింటైన్ చేయలేను. నన్ను తిట్టిరు, తిట్టండి, ఎంత తిడతారో తిట్టండి. వ్యక్తిగతాలు బయట పెడతాం, నిన్ను రేప్ చేస్తాం, నిన్ను 15 వరకు చంపేస్తాం. సరే చంపేస్తారు, వ్యక్తిగతాలు. మీకు లేవా గతాలు? మీ నాయకుడికే ఉన్నాయి కదా, మా గతాలు ఏం బయట పెడతారు? అంతకంటే మించి మేమేం చేస్తున్నామని అమ్మాయిలమని ఇంత భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. సరే ఆ తర్వాత ఏదో మా నోట్లో మైక్ పెట్టిరు, ఇదిగోండి మైక్ పెట్టిరు. ఈ ఫోటోకి నేను అస్సలు బాధపడట్లే. మీరు మైక్ పెట్టండి, ఏమన్నా పెట్టండి, కానీ దీనిపైన రాసిరు చూడండి, రేపు జనసేన తెలంగాణలో వరంగల్కి వస్తున్నాడు, నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుడితే అడ్డుకుంటున్నావా అడ్డుకో. లోకంలో లేని నా తల్లిదండ్రులు ఏం చేసిరండి? ఈరోజు నేను పుట్టి తప్పు చేసినానా? అంటే నా బుర్కా ప్రాబ్లమా, నా మతం ప్రాబ్లమా? నా తల్లిదండ్రులు ఎందుకు అంటారు చెప్పండి? అరే మీకు దమ్ము ఉంటే తమ్ముళ్ళు నాతో కొట్లాడండి, నేను కొట్లాడతా. నేను నా మీద దాడి చేస్తారా చేయండి, నేను కూడా దాడి చేస్తా. మాట్లాడతారా మాట్లాడండి, నాకు దమ్ముంది, నేను మాట్లాడతా. కానీ మా అమ్మ నాన్న అన్నట్టు నేను మీ అమ్మ నాన్న అనలేను. ఎందుకంటే నాకు నా పేరెంట్స్తో పాటు మీ పేరెంట్స్ అంటే కూడా గౌరవమే. ఒక ఆడపిల్లగా మా అమ్మ నాన్న అంటే నేను ఎంత బాధపడుతున్నానో ఆ బాధ మీ అమ్మ నాన్న మీరు పడవద్దు. అందుకే మీ అమ్మ నాన్న నేను తిట్టాను. అలాంటిది ఇంత నీచంగా ఏ రోజు నేను నిరుద్యోగుల కోసం చేసే పోరాటంలో ఏ రోజు నేను బాధపడలేదు. కేసులు వేయించుకున్నా, ఎదురుపోయినా, అబ్బాయిలతో సమానంగా కొట్లాడినా. కానీ ఈరోజు బాధపడుతున్నా అంటే కేవలం నా తల్లిదండ్రులు అన్నందుకే. నా తల్లిదండ్రులు నాకు మంచిగా నేర్పారు. మరి మీ తల్లిదండ్రులు మీకు ఏం నేర్పించారు? తమ్ముడు అంటే పదం ఏందో నాకు అంత భూతేందో నాకు తెలియదు. ఒక తమ్ముడు అన్న పాపానికి ఈరోజు నన్ను మా అమ్మ నాన్నని కూడా తిట్టే స్టేజ్కి తీసుకొచ్చారు. నేను చెప్తున్నా కదా, మీకు దమ్ముంటే ఇప్పుడు కూడా చెప్తున్నా, మీ ట్రోలింగ్స్కి ఎవరు భయపడరు. ఎంత ట్రోల్ చేస్తారో చేయండి, కానీ మా అమ్మ నాన్న జోలికి వెళ్ళకండి. వెళ్తే మాత్రం బాగుండదు. ఆఖరికి ఆనాడు పురాణాలు అన్నీ చదువుకున్నాం మనం. ఎంత అగ్నిగుండంలో నుంచి పుట్టిన ద్రౌపది 5 మందిని చేసుకొని బద్నాం అయిపోయింది. ఎంత సున్నితంగా పెరిగినా, సద్గుణాల మధ్య పెరిగిన సీత రావణ లంకలో ఉండి బద్నాం అయిపోయింది. ఇప్పుడు మేము ఎదుర్కొంటే పరీక్షలు పెద్దవి కాదు మాకు. లాగునింతంతో తిట్టిరు, ముండా అన్నారు, దేశద్రోహి అన్నారు, ఎన్నంటారో అనండి, అన్నిటికీ రెడీ. ఏ రోజు కూడా దడుచుకోలే, భయపడలే. నా తల్లిదండ్రులు నాకు అది నేర్పలే. కానీ ఈరోజు నా తల్లిదండ్రులే అంటే నాకు బాధ అనిపిస్తుంది. నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయని మళ్ళీ పెరికిదాన్ని అనుకోకండి దయచేసి. తల్లిదండ్రులు అంటే ఎవరికైనా బాధనే అనిపిస్తుంది. మా తల్లిదండ్రులు అన్న కాబట్టి నా బాధ. మీరు ఇంకొకటి, దీని ప్రొఫైల్ పేరైతే యద్భావతి తద్భావతి అట ప్రొఫైల్ పేరు. మళ్ళీ దాంట్లో చూస్తే మా పిక్ ఎవరిదంటే పవన్ కళ్యాణ్దే ఉంది. ఇప్పుడు నేను ఎవరి పైన కంప్లైంట్ ఇవ్వాలి? పవన్ కళ్యాణ్ పైన ఇవ్వాలి కదా. మళ్ళీ ఎందుకు బాధ అనిపిస్తుంది? ఎందుకు నొప్పి అవుతుంది మీకు? మీకు మూడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్ని ట్రోలింగ్స్ చేస్తారో చేయండి. ట్రోలింగ్స్ ఆపమని మేము పెట్టాలి.
ఇంకొకటి మనకి ఇన్ని చట్టాలు ఉన్నాయి, ఇన్ని షీటింగ్లు ఉన్నాయి, ఇన్ని ఉమెన్ కమిషన్లు ఉన్నాయి, అయినా సరే ఇలాంటి పరిస్థితి వచ్చింది మనకి ఈడ. ఎందుకంటే బాధితుల మనము కంప్లైంట్ ఇచ్చి మనం ఎక్కువ తిరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళేమో దర్జాగా ఉంటారు. ఇది ఎప్పుడు మారుతుంది ఈ సిస్టమ్? మా కోసం ఏర్పాటు చేసిన ఇన్ని పోలీస్ కమిషన్లు, ఇన్ని చట్టాలు ఎట్టుపోయినాయి. అయినా మేము తిరగాల్సి వస్తుంది. మేమే కంప్లైంట్ ఇచ్చి మేమే 100 సార్లు తిరగాలి. ఆడేమో దర్జాగా ఉంటాడు. కాబట్టి చట్టాలు చాలా వేగవంతంగా 24 గంటల్లో చర్యలు తీసుకునేటట్టుంటే బాగుండే. ఇంకొకటి ఆ గౌస్ పాష అన్నారు కదా, గౌస్ పాష మీ కష్టాల్లోనే ఉన్నారు కదా, నా అన్న అంటారు కదా. గౌస్ పాష మాత్రమే కాదు, బండి భగీరథ్ కూడా మా అన్ననే. ఇద్దరిని ఒకటే తాడికి ఉడేయండి, ఒక్కటే తాడికి ఉరేయండి, ఇద్దరికి ఒకటే శిక్షను అమలు చేయండి. నేను అడ్డుపడితే అప్పుడు నన్ను తీసుకుపోయి పాకిస్తాన్లో వదిలేయండి. థ్యాంక్ యూ. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ.